బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అభ్యర్థులు తొలి జాబితా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో చాలా మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అస్మిత అందిస్తారు. వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల చాలా మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అస్మిత లైన్ లో అందిస్తారు. అస్మిత, చెప్పండి, వైసీపీ తొలి జాబితాలో ఎంతమంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది? మమత, అయితే నిన్న సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వైసీపీ మాత్రం అభ్యర్థుల జాబితాపై కొంచెం స్పీడప్ చేసిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల జాబితా, అభ్యర్థుల ఖరారుపై మాత్రం ఒక ఫైనల్ గా కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలోని ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో దాదాపు 8 నియోజకవర్గాలకు గాను అభ్యర్థులను ఎంపిక చేసినట్లు, ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇచ్చాపురం చూసుకున్నట్లయితే సాయిరాజ్, అదేవిధంగా టెక్కలి దువాడ శ్రీను, లేదా మొన్న బీజేపీ నుంచి కిల్లు కృపారాణి జాయిన్ కావడం జరిగింది. ఆమెకి ఇస్తారా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య మాత్రం పోటీ ఉంది. అదేవిధంగా నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్, ఆమదాల వలస తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, రాజాన్ నియోజకవర్గానికి సంబంధించి కంబాల జోగులు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం కూడా ఇప్పుడు కూడా మళ్ళీ టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పాలకొండ కళావతి ఎమ్మెల్యే, పాతపట్నం రెడ్డి శాంతి, ఇలా 8 మంది అభ్యర్థులని ఖరారు చేసినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకి కూడా ప్రధానంగా పెద్దపీట వేసినట్లే తెలుస్తోంది ఈ జాబితా చూసుకున్నట్లయితే. ఇకపోతే విజయనగరం జిల్లాకి సంబంధించి మొత్తం 9 నియోజకవర్గాలకి సంబంధించి 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులని జాబితాను ఖరారు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బొబ్బిలి చంపంగి చిన్న అప్పలనాయుడు, ఎస్కోట శ్రీనివాస్, నెల్లిమర్లకు సంబంధించి అప్పలనాయుడు, గజపతి నగరం బొత్స అప్పయ్య నర్సయ్య, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు రాజనగర్ ఎమ్మెల్యే, కురుపాం పుష్పశ్రీవాణి ఎమ్మెల్యే, ఇలా అభ్యర్థులని ఖరారు చేశారు. అయితే విజయనగరంలో చూసుకున్నట్లయితే మొత్తం అన్ని జనరల్ కేటగిరీని లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే సాలూరుకు సంబంధించి రాజన్న దొర, అదేవిధంగా బొబ్బిలి వైఎస్ఆర్ వెంకట కృష్ణరాంగారావు గారు గెలవడం జరిగింది. దాదాపు విజయనగరం నియోజకవర్గం జిల్లాకు సంబంధించి 3 మాత్రమే లాస్ట్ ఇయర్
గెలవడం జరిగింది. సో ఈసారి ఎన్నికలు సమితి మరి 30 రోజుల సమయం ఉండడంతో స్పీడప్ అయితే చేసింది. సో ఈ నేపథ్యంలోనే అన్ని రకాలుగా ఆలోచించి అభ్యర్థుల జాబితాను అనేది ఖరారు చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే విశాఖపట్నంకి సంబంధించి ఉన్నటువంటి మొత్తం 15 నియోజకవర్గాల్లో దాదాపు 7 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారు. ఇప్పటి వరకు అయితే మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్ నాయకుడు ఇతను ఆల్రెడీ ఉన్నారు. ఎలపల్లి కన్నబాబు, అదేవిధంగా నర్సీపట్నం పేట్ల గణేష్, అరకు వ్యాలీకి సంబంధించి శెట్టి పాల్గొన. అయితే ఈ అరకు వ్యాలీకి సంబంధించి ఇది ఎస్టీ వర్గానికి చెందిన సీటు. సో ఇది లాస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కిడారి సర్వేశ్వరరావుకి ఇవ్వడం జరిగింది. ఈసారి మార్చడం జరిగింది, అభ్యర్థిని మార్చడం జరిగింది. అదేవిధంగా పాడేరుకు సంబంధించి కూడా ఎస్టీ అభ్యర్థి ఉండాల్సింది. అయితే గిడ్డి ఈశ్వరిని లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. ఈసారి మాధవి అంటే అదే ఏదైతే లేడీ కోటాలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చోడవరం కరణం ధర్మశ్రీ, అనకాపల్లి గుడివాడ అమర్, భీమిలి అవంతి శ్రీనివాస్, మొన్న ఏదైతే టీడీపీ నుంచి జాయిన్ అయిన ఎమ్మెల్యే ఉన్నారో అతను అవంతి శ్రీనివాస్, ఆయనకి ఇవ్వడం చూసినట్లయితే ఇక తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో దాదాపు 10 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు ఇలా అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. అయితే మొన్న జాయిన్ అయిన నేతలకు కూడా ఒక రకంగా పెద్దపీట వేశారనేసి ఎక్కడెక్కడైతే వాళ్ళ క్యాడర్ బలంగా ఉందో ఆ నేతలకి మాత్రం ముఖ్యంగా ఖచ్చితంగా సీటు ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు 15. ఇందులో భాగంగా దాదాపు 9 నియోజకవర్గాలకి సీటు ఖరారు 8 నియోజకవర్గాల్లో సీటు ఖరారు చేయడం జరిగింది. ఇంకా బెంగళూరుకు సంబంధించి అబ్బాయి చౌదరి, నర్సాపురం ప్రసాద్ రాజ్, ఆచంట రంగనాథ్ రాజ్, తణుకు కారుమూరి నాగేశ్వరరావు, పాలకొల్లు నాగబాబు, భీమవరం గంధి శ్రీనివాస్ ఇలా అభ్యర్థులను అనేది ఖరారు చేయడం జరిగింది. ఇంకా ఇక చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాలు 16 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాలకి ఇక్కడ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ మల్లాది విష్ణు మాత్రం ఇక్కడ కీలకంగా ఉన్నారు. సో అదే ఇది ఇక్కడ కంటిన్యూ చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం విజయనగరం ఇంకా కృష్ణా జిల్లాకు సంబంధించి 2 అభ్యర్థులు ఇంకా ఖరారు అయినట్టు ఖరారు కానట్టు తెలుస్తుంది. ఇకపోతే గుంటూరుకు సంబంధించి ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో మొత్తంగా 2-3 నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులు అనేది ఖరారు కాలేదు. ఇక్కడ మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలకంగా ఉన్న నేత. సో ఈయనకే సీట్ ఇచ్చే అవకాశం ఉంది. పత్తిపాడుకు సంబంధించి సుచరిత మళ్ళీ ఇక్కడ కూడా లేడీ కోటాలో ఆలోచించి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో అన్ని దాదాపు 9 నియోజకవర్గాలకి అభ్యర్థులను ఖరారు చేశారు. ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే ఒంగోలు అంశం అనేది ఇప్పుడు ఎంపీ అభ్యర్థికి సంబంధించి కూడా మాగుంట శ్రీనివాసులు రేపు జాయిన్ ఉండడంతో ఎంపీ అభ్యర్థి ఇంకా క్లారిటీ రాలేదు. ఒంగోలు విషయానికి సంబంధించి రేపు ఎంపీ అభ్యర్థి విషయానికి సంబంధించి రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే నెల్లూరులో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఇక్కడ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఒక గూడూరు తప్ప మిగిలిన 9 నియోజకవర్గాలకి అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. వెంకటగిరి ఆవనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే, ఇతడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఇతను వీళ్ళంతా కూడా అభ్యర్థులను ఇంకా ఖరారు చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే కడపలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడప అనేది
మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచే పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా జగన్ పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యే పులివెందుల అనేది కీలకంగా ఉన్న నియోజకవర్గం. సో ముఖ్యంగా కడపలో ఈసారి రాజంపేట నుంచి మేడ మల్లికార్జున్ రెడ్డి, ఇతను కూడా టీడీపీ నుండి ఈ వైసీపీలోకి జాయిన్ అయిన నేత, ఇతను కూడా సీటు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. రైల్వే కోడూరు నుంచి శ్రీనివాసులు ఎమ్మెల్యే, రాయచోటు నుంచి శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే, కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే, పులివెందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా కడప అంజద్ బాషా, పొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఇలా అందరి నేతల్ని కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. అయితే కడప నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే రాయలసీమ ప్రాంతంలో దాదాపు అన్ని స్థానాలని చాలా వరకు లాస్ట్ టైం గెలవడం జరిగింది. సో ఈసారి కూడా 2019 ఎలక్షన్స్ లో కూడా అన్ని నియోజకవర్గాల్లో తమ అధికారాన్ని చాటే దిశగా వైసీపీ అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే కర్నూలులో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో మొత్తంగా ఇట్లా నేతలను అనేది దాదాపు ఖరారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ డోన్ నుంచి దుగ్గన రాజేంద్రనాథ్, పత్తికొండ నుంచి శ్రీదేవి, మంత్రాలయం బాలనాగిరెడ్డి, ఇతను ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నట్టుంట. అదేవిధంగా శ్రీశైలం శిల్పా చక్రవాణి, నంద్యాల శిల్పారాణి రవి, ఇలా అన్ని నియోజకవర్గాలకి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులని దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా కర్నూలుకి సంబంధించి 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులు అనేది ఖరారు కాలేదు. ఇక చూసుకుంటే అనంతపురంలో కూడా దాదాపు ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో మొత్తంగా 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులు అనేది ఖరారు చేయడం జరిగింది. ఇక చిత్తూరు జిల్లాలో కూడా ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో నేతలందరినీ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఒక పలమనేరు, మదనపల్లి, పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లికి సంబంధించి నేతలను మాత్రం ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఇక చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే నగరి ఈ నియోజకవర్గం మాత్రం కీలకంగా ఉన్న నియోజకవర్గం. ఎమ్మెల్యే రోజా లాస్ట్ టైం కూడా ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ఈసారి కూడా ఎమ్మెల్యే రోజాకి సీట్ కేటాయించినట్లు తెలుస్తుంది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా మొత్తంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలకి అభ్యర్థులని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 100 నుంచి 110 మంది అభ్యర్థులని ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే మాత్రం ఇంకా అధికారికంగా మాత్రం ఈ అంశాన్ని ప్రకటించలేదు. ఇవాళ దాదాపు శంకారావం సభలో ప్రకటించే అవకాశం ఉందని అన్నారు, కానీ ఇప్పుడు జరిగిన సభలో ఇంకా ప్రకటించలేదు. సో రేపు ఎల్లుండి జాయినింగ్స్ ఉన్న నేపథ్యంలో రేపు ప్రకటిస్తారా, లేదా ఎల్లుండి జాయినింగ్స్ అన్ని కంప్లీట్ అయినాక ఎల్లుండి సాయంత్రం వరకు ప్రకటిస్తారా అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. మమతా, అశ్విత, అయితే కులాల వారీగా ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు ఇచ్చారు? అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ అనేది కీలకంగా ఉన్న అంశం. ఏదైతే చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పాలకొండ, రాజాం నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ. సో ఈ నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీకే ఇవ్వడం జరిగింది. అయితే విశాఖపట్నానికి సంబంధించి 3 స్థానాలు అనేవి రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి 4 ఉన్నాయి. వెస్ట్ గోదావరికి సంబంధించి 3 ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఈ విధంగా 3 ఉన్నాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాలో పామర్రు 1, నందిగామ 1, ఎస్సీ తిరువూరు 1 ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి. సో ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల వారీగా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ నియోజకవర్గ పరిధిలో ఆ కేటగిరీని బట్టి సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. మమత, అయితే అశ్విత, ఏ నియోజకవర్గాలలో ఒకరికంటే ఎక్కువ మంది సీటు కోసం పోటీ పడుతున్నారు? అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పిల్లి కృపారాణి ఎవరైతే జాయిన్ అయ్యారో
అక్కడ టెక్కలి నియోజకవర్గం కృష్ణా జిల్లా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ సీను లేదా కిల్లి కృపారానికి ఇచ్చే ఇప్పటి వరకు అయితే అదొక్కటి కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో మాత్రం అయితే కిల్లి కృపారాణి ముఖ్యంగా ఎంపీగా చేసిన అభ్యర్థి. సో ఆమెకి ఒకవేళ ఎంపీ స్థానం ఇస్తారా లేకపోతే ఎమ్మెల్యేగా ఇస్తారా అనేది మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంది మమత. మొత్తం మీద ఎంతమంది అభ్యర్థుల జాబితా విడుదలైంది ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితా అనేది అధికారికంగా ఏది విడుదలవ్వలేదు. కాకపోతే ఇక్కడ నుంచి ఈ అభ్యర్థులని నిలబెట్టే అవకాశం ఉంది అని మాత్రం వైసీపీ శ్రేణుల నుంచి మనకు తెలుస్తున్న సమాచారం. ఇప్పటి వరకు మాత్రం అభ్యర్థుల జాబితా అనేది అధికారికంగా వెలువడలేదు. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రానున్న 2 రోజుల్లో ఈ వైసీపీకి కీలకంగా మారనుంది. ఇంకా ఎలక్షన్ అనేది ఏప్రిల్ 11నే ఉంది. 29 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ 2 రోజులు పోతే ఇంకా ప్రచారానికి కూడా చాలా సమయం కేటాయించాల్సి ఉంది. కాబట్టి ముఖ్యంగా అభ్యర్థుల జాబితాకు సంబంధించి 2 రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంటే రేపు లేదా ఎల్లుండి సాయంత్రం వరకు అభ్యర్థుల జాబితా పట్ల కీలకంగా అధికారికంగా మాత్రం ప్రకటన వెలువడే అవకాశం ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ అశ్విని. వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో చాలా మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో చాలా మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. వైసీపీ జాబితాలో వినిపిస్తున్న పేర్లు చూసినట్లయితే మచిలీపట్నం నుండి పెర్నినేని నాని, పెడన జోగి రమేష్, కైకలూరు దూలం నాగేశ్వరరావు, తిరువూరు కొక్కిలగడ్డ రక్షణనిధి, అవనిగడ్డ సింహాద్రి రమేష్. గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గుంటూరు తూర్పు మహమ్మద్ ముస్తఫా, వెస్ట్ చంద్రగిరి యేసురత్నం, మంగళగిరి ఆర్కే ఉదత శ్రీను, తెనాలి అన్నాబత్తిని శ్రీనికుమార్, పొన్నూరు రవి వెంకటరమణ, రేపల్లె మోపిదేవి వెంకటరమణ, బాపట్ల కోన రఘుపతి, ప్రత్తిపాటు మేకపాటి సుచరిత, చిలకలూరిపేట విడుదల రజని, వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు, పేదకూరపాడు నంబూరి శంకరరావు, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల కాసు కృష్ణారెడ్డి, నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వేమూరు మెరుగు నాగార్జున, తాడికొండ శ్రీదేవి. ప్రకాశం జిల్లా వైసీపీ అభ్యర్థులు ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు మహిధర్ రెడ్డి, దర్శి మదిశెట్టి వేణుగోపాల్, చీరాల ఆమంచి కృష్ణమోహన్, పర్చూరు దగ్గుపాటి హితేష్, గిద్దలూరు అన్న రాంబాబు, మార్కాపురం జంకే వెంకటేష్ రెడ్డి,
కొండపి వెంకయ్య అశోక్, అద్దంకి బాచిన బెంచు గరటయ్య, ఎర్రగొండపాలెం ఆదిమూలపు సురేష్, కనిగిరి బి మధుసూదన్. కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు: పులివెందుల వైఎస్ జగన్, కడప అంజాద్ బాషా, పొద్దుటూరు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు డాక్టర్ సుధీర్ రెడ్డి, మైదుకూరు రఘువీరారెడ్డి, బద్వేల్ డాక్టర్ వెంకట సుబ్బయ్య, రాజంపేట మేడా మల్లికార్జున్ రెడ్డి, రైల్వే కోడూర్ కోరముట్ల శ్రీనివాసులు, రాయచోటి శ్రీకాంత్ రెడ్డి. అనంతపురం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల లిస్టు: అనంతపురం మహాలక్ష్మి శ్రీనివాస్, అనంత వెంకట్రామరెడ్డి, మడకసిరుడ తిప్పేస్వామి, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, సింగనమల జొన్నలగడ్డ పద్మావతి, హిందూపురం ఇక్బాల్, నవీన్, నిచ్చల్, అబ్దుల్ గని. వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల చాలా మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థుల లిస్టు చూసినట్లయితే మచిలీపట్నం నుంచి పెన్ని నాని, పెడన జోగి రమేష్, కైకలూరు దూలం నాగేశ్వరరావు, తిరువూరు కొక్కలగడ్డ రక్షనిధి, అవనిగడ్డ సింహాద్రి రమేష్. గుంటూరు జిల్లా వైసీపీ అభ్యర్థుల లిస్టు: గుంటూరు మహమ్మద్ ముస్తఫా, వెస్ట్ చంద్రగిరి యేసురత్నం, మంగళగిరి ఆర్కే ఉడత శ్రీను, తెనాలి అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు రావి వెంకట్రమణ, రేపల్లె మోపిదేవి వెంకట్రమణ, బాపట్ల కోన రఘుపతి, ప్రత్తిపాడు మేకతోటి సుచరిత, చిలకలూరిపేట విడతల రజని, వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు, పెదకూరపాడు నంబూరి శంకర్రావు, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల కాసు కృష్ణారెడ్డి, నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వేమూరు మెరుగు నాగార్జున, తాడికొండ శ్రీదేవి. ప్రకాశం జిల్లా వైసీపీ అభ్యర్థుల జాబితా: ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు మహీధర్ రెడ్డి, దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్, చీరాల ఆమంచి కృష్ణమోహన్, పర్చూరు దగ్గుపాటి హితేష్, గిద్దలూరు అన్నారాంబాబు, మార్కాపురం జంకే వెంకట్రెడ్డి, కొండపి వెంకయ్య అశోక్, అద్దంకి బాచిన బెంచు గరటయ్య,
వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల చాలా మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే వైసీపీ జాబితాలో వినిపిస్తున్న పేర్లు: మచిలీపట్నం పెర్నినేని నాని, పెడన జోగి రామకృష్ణ, కైకలూరు దూలం నాగేశ్వరరావు, తిరువూరు కొక్కిలగడ్డ రక్షణనిధి, అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్. గుంటూరు జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు: గుంటూరు నుంచి మహమ్మద్ ముస్తఫా, వెస్ట్ చంద్రగిరి యేసురత్నం, మంగళగిరి నుంచి ఆర్కే ఉడత శ్రీను, తెనాలి నుంచి అన్నబత్తుని శివకుమార్, పొన్నూరు నుంచి రావి వెంకటరమణ, రేపల్లె నుండి మోపిదేవి వెంకటరమణ, బాపట్ల నుండి కోన రఘుపతి, పత్తిపాడు నుండి మేకతోటి సుచరిత. అయితే చిలకలూరిపేట విడతల రజని, వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు, పెదకూరపాడు నుంచి నంబూరి శంకర్రావు, మాచర్ల నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల నుంచి కాసు కృష్ణారెడ్డి, నరసరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వేమూరు నుండి మెరుగు నాగార్జున, తాడికొండ శ్రీదేవి. ప్రకాశం జిల్లా వైసీపీ అభ్యర్థులు వినిపిస్తున్న పేర్లు: ఒంగోలు నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు నుంచి మహీధర్ రెడ్డి, దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్, చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్, పర్చూరు నుంచి దగ్గుపాటి హితేష్, గిద్దలూరు నుండి అన్నారాంబాబు, మార్కాపురం నుండి జంకే వెంకట్రెడ్డి, కొండపి నుండి వెంకయ్య, అద్దంకి నుంచి బాచున బెంచు గరటయ్య, ఎర్రగొండపాలెం నుండి ఆదిమూలపు సురేష్, కనిగిరి నుంచి బి మధుసూదన్. కడప జిల్లాలో వినిపిస్తున్న పేర్లు: పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప నుంచి అంజాద్ బాషా, పొద్దుటూరు నుంచి రాచమల్లు ప్రసాద్ రెడ్డి, కమలాపురం నుండి రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు నుంచి డాక్టర్ సుధీర్ రెడ్డి, మైదుకూరు నుంచి రఘువీరారెడ్డి, బద్వేల్ నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య, రాజంపేట నుంచి మేడా మల్లికార్జున్ రెడ్డి, రైల్వే కోడూరు నుంచి కోరముట్ల శ్రీనివాసులు, రాయచోటి నుంచి శ్రీకాంత్ రెడ్డి. అదేవిధంగా అనంతపురంలో వినిపిస్తున్న పేర్లు చూసినట్లయితే అనంతపురం నుంచి మహాలక్ష్మి, ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, సింగనమల నుంచి జొన్నలగడ్డ పద్మావతి, హిందూపురం నుంచి ఇక్బాల్,